అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరో కొత్త ప్రచారాన్ని ప్రారంభించింది. వైఎస్ఆర్ పార్టీ కేంద్ర కార్యాలయం తాడేపల్లిలో ఒక బోర్డును ఏర్పాటు చేసింది. మళ్ళీ మరోసారి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారు, జగన్ అనే నేను ప్రమాణ స్వీకారం చేశారు ముఖ్యమంత్రి అనే బోర్డును ఒకటి ఏర్పాటు చేశారు. ఇక్కడ పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా కొత్తగా ఈ బోర్డును కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేశారు. మరో 72 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తారని ఆ బోర్డు టైమింగ్ కూడా ఏర్పాటు చేసింది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొద్ది నెలలుగా చెప్తూ వస్తుంది, మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరోసారి ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వస్తుందన్న ధీమాను వ్యక్తం చేస్తుంది. 175 అసెంబ్లీ స్థానాలు, 25 లోక్సభ స్థానాలు టార్గెట్గా ఎన్నికల ప్రచారానికి క్రమంలో వైనాట్ 175 అన్న నినాదాన్ని కూడా ఆ పార్టీ ఎత్తుకుంది. 2019 అసెంబ్లీ ఎన్నికల సమయంలో బాయ్ బాయ్ బాబు పేరుతో అప్పట్లో పొలిటికల్ క్యాంపెయిన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టింది. అది ఇదే విధంగా అంటే డేస్ టైం ఉండేలాగా అప్పట్లో బాబు ముఖ్యమంత్రిగా దిగిపోతారు అన్న మెసేజ్ వచ్చేలాగా ఒక బోర్డును ఏర్పాటు చేసింది. అయితే ఈసారి పూర్తిగా దాని నుంచి భిన్నంగా గతంలో విపక్షాన్ని టార్గెట్ చేస్తూ క్యాంపెయిన్ చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈసారి ఓన్ కాన్సెప్ట్తో, ఓన్ మెసేజ్తో, అంటే సొంత పార్టీకి సంబంధించి మరోసారి అధికారంలోకి రాబోతున్నాం అన్న మెసేజ్ వచ్చేలాగా ఒక బోర్డును కూడా ఏర్పాటు చేసింది. అంటే ప్రతిరోజు టైం మారుతూ ఉంటుంది. ప్రస్తుతం నిన్న 73 రోజులు ఉంటే ఇవాళ 72 రోజులు అనేది ఇలా మొత్తం ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తర్వాత 72 రోజుల్లో మళ్ళీ ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసేలా ఉంటుందన్న మెసేజ్ వచ్చేలాగా ఒక బోర్డును కూడా ఏర్పాటు చేశారు. ప్రధానంగా ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి పదే పదే చెప్తున్నారు, మళ్ళీ అధికారంలోకి వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్తున్నారు. ఇటీవల వైజాగ్ పర్యటనలో మరోసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తాను ప్రమాణ స్వీకారం చేయబోతున్నానని, అది కూడా వైజాగ్లో చేస్తానని కూడా జగన్మోహన్ రెడ్డి కొద్ది రోజుల క్రితం ప్రకటించారు. వైజాగ్ను పరిపాలన రాజధానిగా చేస్తామని కూడా ఇప్పటికే వైఎస్ఆర్ ప్రభుత్వం చెప్తూ వస్తుంది. కాబట్టి మొత్తం మీద మరో రకమైన క్యాంపెయిన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభించింది. అయితే ఆంధ్రప్రదేశ్ ఓటర్లు తీర్పు ఎలా ఉంటుందని కూడా మనం చూడాల్సి ఉంటుంది. ప్రసాద్తో కలిసి రాఘవేంద్ర, ఎన్టీవీ, అమరావతి.